ఇప్పుడు ఏమిదంతా కళ. చాలా టైం ఉంది. టౌన్లోకి కొత్తగా సీరియల్ కిల్లర్ వచ్చాడు. నిన్న ఒక మనిషిని కిరాతకం చంపి పారిపోతుంటే మన పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చూసి అతను పట్టుకున్నారు. ముందు కూడా ఇలాంటి మర్డర్ చేశాడని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. పొద్దు పొద్దున్న ఎలా న్యూస్లే అంటే కానీ అతను జైలు తీసుకెళ్లే మార్గంలో అతను తప్పించుకున్నాడని పోలీసు వాళ్ళు తెలిపారు. అతని గురించి ఎవరికైనా తెలిసినా లేకపోతే చూసినా వెంటనే పోలీసులు చెప్పాలని టూటాన్ ఎస్ఐ చెప్పారు. Clap to clap, hand to hand, clap, 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 clap. Da 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 da. పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు, పదహారేళ్ల వయసు పడి పడి లేచే మనసు. పట్టుకో 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 కట్టుకో కట్టుకో పక్క మీద కట్టుకో. ఏంటి కాలేజీలో ఒక్క అమ్మాయి కూడా లేదు? లైబ్రరీ పోదాం, టైం పాస్ అయిన వద్దు. ఎక్కడున్నాను నేను? ఎక్కడున్నాను నేను? అసలేంటిదంతా? మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వస్తున్నానండి. అసలేంటి బుక్ ఇప్పుడేముంది? అసలేం జరుగుతుంది? అసలేంటి బుక్?
ఈ బుక్తో జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఇది అసలు టైం పాస్ అవ్వట్లేదు. మళ్ళీ చదువు. ఈసారి ఏమవుద్దో చూద్దాం. ఎక్కడిది అసలు? ఇదే ప్లేస్. ఎవరు నువ్వు? నిన్ను చంపాక పైకొచ్చి చెప్తారా నేను ఎవరైనా? బుక్లో జరిగిన యాక్సిడెంట్ నా లైఫ్లో జరుగుతుందండి. హలో, అరే మిత్ర, ఎవరో నన్ను చంపడానికి చూస్తున్నారా? ఏరా ఇంకా పడుకుని లేగలేదా? అరే నిజం రా, ఈ బుక్ లో జరుగుతున్నవన్నీ నా లైఫ్ లో జరుగుతున్నాయి రా. ఏ సినిమా చూస్తున్నావురా? లేకపోతే సిరీసా? చెప్తుంది నిజం రా, ఎవరో నన్ను కత్తి పట్టుకుని వెంటాడుతున్నారా. ఏట్రా నువ్వు చెప్తుంది? నిజం రా, ఏం చేయాలో అర్థం కావట్లేదు రా. కూలుగొండు ఆ బుక్ అందాక కొన్ని రోజుల వరకు చదవక అంతా ఏం బయటికి రా, ఓకేనా? నువ్వు సీరియల్ కిల్లర్ కదా, నీకు రెండు విషయాలు చెప్తున్నా. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అన్నా ఎందుకు? నీకు నాకు చంపేంత గొడవలు ఏమున్నాయి? మాట్లాడుకోవడం ఎన్ని రోజులు వెయిట్ చేయాలరా నీ కోసం? నీలా పుట్టడమే నేను చేసిన తప్పురా. నీ వాళ్ళ పోలీసులు నన్ను వెతుకుతున్నారు. అసలు నేనేం చేశాను? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? తెలీదా నువ్వేం చేసావని? నేనేం చేయలేదు, అసలు నాకేం తెలీదు. రే నటించుకో. నటించాల్సి అసలు నాకేంటి? అసలు నేనేం చేయలేదు. అయితే మా అన్న నిద్రే చంపావు. మీ అన్ని నేను చంపడం అండి? మీ అన్ని ఎవరో కూడా నాకు తెలియదు కదా. తెలీదా? ఇదేంటి మరి ఇది? తెలిసిపోయిందా? అంటే మా అన్ని చంపింది నువ్వేనా? అవునరా, చంపింది నేనే. అయినా చంపింది నిన్ను కదా, మీ అన్నేనంటేవేంటి? నీ అన్ని పేపొస్తుంటే వచ్చే మజా కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదురా. బ్రతికే ఛాన్సే లేదే. కానీ ఎలా? అప్పుడు చంపింది నన్ను కాదు, మా అన్నయ్యని. లేదు లేదు, చీకట్లో కూడా నా కళ్ళు చాలా షార్ప్గా పనిచేస్తుంది.
టార్గెట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఆరా చంపింది నిన్నే. ఏమిద్దరం ట్విన్స్, సేమ్ పోలికలతో ఉన్న వేరు వేరు శరీరం. వాడి పేరు జయకృష్ణ. వాడి తమ్ముడు కూడా ఉన్నాడా? ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను ఇంటి దగ్గర కంటే హాస్టల్లోనే ఎక్కువ ఉంటాం. ఆ రోజు తెలుసుంటే బాగుంటారు, ఇద్దరు ఆ రోజే చంపేసేవాడిని. అయినా మా నేను ఎందుకు చంపావు? సరదా బ్రో. అసలు నేనే మేనేజ్ చెప్పాలని నీకే వచ్చేపారా? అసలు పోలీసులు నిన్ను గుర్తున్నారు. నా పేరు శివ, మాది ఒక చిన్న పల్లెటూరు. ఇంట్లో నేను, మా అమ్మ, మా అన్నయ్య ఉంటున్నాం. మేము ట్విన్స్. చిన్నప్పుడే మా నాన్న మందుకి అలవాటై చనిపోయారు. అప్పటి నుండి మమ్మల్ని మా అన్నయ్య చూసుకుంటాడు. ఇకపోతే నేను చదువుల కోసం వేరే ఊరు హాస్టల్లో ఉండేవాడిని. అప్పుడప్పుడు హాలిడేస్కి వచ్చేవాడిని. హలో, హే, రీచ్ అయిపోయావా? ఇప్పుడే బస్ దిగా ఇంటికి నడుస్తాను. మరి అన్నయ్య పికప్కి రాలేదా? ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. బిజీ అనుకుంటాలే. సరే, నీ బ్యాగ్లో ఒక గిఫ్ట్ పెట్టాను, చూసావా? గిఫ్టా? ఏంటది? ఇదా? దీంతో నేనేం చేసుకోలే. అబ్బా, ఇప్పుడు ఎలానో నేను నీ దగ్గర లేను కదా, సో నా గుర్తుగా ఉంచుకో. మేబీ నీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. అమ్మా, వచ్చినసేపు అవుతుంది, అన్నీ ఏడే? ఎంతసేపు పెట్టింది ఎవరా? నీకోసం చూస్తున్నాను చాలాసేపు నుంచి. ఇక్కడ పని ఏంటంటే చూసుకోవచ్చు. ఎంతసేపు అయింది వచ్చి? నేను చాలాసేపు అయింది. అమ్మని అడిగితే ఇలా బయటికి వెళ్ళాడని చెప్పి అప్పుడు వచ్చి. రే అన్య, రారా తినడానికి, టైం అవుతుంది. ఏంటి అన్న ఎప్పుడు ఆ బుక్ పట్టుకుని తిరుగుతున్నాడు? నేను వచ్చానని సంతోషం లేదు, మొహంలో టెన్షన్ తప్ప ఇంకేం లేదు. సర్లే, తిన్నాకడ. అదే అన్నయ్య ఎక్కడ ఉన్నాడని చూడడానికి వచ్చాను. అన్నయ్య,
చెప్పండి సార్. నువ్వు స్టేషన్కి రా ఒకసారి. ఎందుకు సార్? ఒకసారి రారా నువ్వు. సార్ రీజన్ చెప్పండి సార్, ఏదో రీజన్ ఉంటుంది కదా. ఎందుకు రా మీ అన్ని చెప్పావు? సార్ నేను చంపలేదు సార్, నేనే కదా సార్ కంప్లైంట్ ఇచ్చా సార్. నేను కాదు సార్, మా అన్నీ సార్, నేను ఎందుకు చంప. రేట్ ఇది సార్ ఇది నేను కాదు సార్, ఎక్కడేదో తప్పు జరుగుతుంది సార్, ఇది నేను కాదు సార్. నటిస్తున్నావురా? స్టేషన్కి వెళ్తావు ఆటోమేటిక్ గా సార్ నిజాలు సార్ బయటకు వస్తాయి. సార్ నేను కాదు సార్. సార్ సార్ ఇది నేను కాదు సార్. సార్ అమ్మా, ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి నువ్వు ఉన్నావు, కానీ తీర్చడానికి మా అన్నయ్య ఒక్కడే ఉన్నాడమ్మా. అలాంటిది మా అన్నయ్యని కూడా చంపేశారమ్మా. ఇప్పుడు ఈ బాధ తీర్చడానికి నువ్వు తప్ప ఇంకెవరు లేరమ్మా. సో నా గుర్తుగా ఉంచుకో, మేబీ నీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. కొన్ని రోజుల తర్వాత నేను నీ కాలేజీలో చూసా, నీ చేతిలో బుక్కును కూడా. అప్పుడే నీ దగ్గరికి వద్దామనుకున్నా, కానీ చాలామంది జనాలు ఉన్నారు, తప్పించుకున్నా. అప్పుడే అనుకున్నా నిన్ను నన్ను కలిపే వారది ఆ బుక్కే అని. ఏదో రోజు మన ఇద్దరిని ఖచ్చితంగా కలుపుతుంది. ఈ బుక్ అసలేంటి? ఈ బుక్ దొరికినప్పటి నుంచి అన్ని వింతగా జరుగుతున్నాయి. దైవ మనుష్య రూపేణ అంటారు. అప్పుడప్పుడు మనుషుల రూపంలోనే కాదు, పుస్తకాల రూపంలో కూడా మనకు హెల్ప్ చేస్తాయి. అప్పటికే అనుకున్నాను రా, ఎవడరా నన్ను చంపడానికి చూస్తుంది అని. మా ఫ్రెండ్కి చెప్పా, 2 రోజులు ఇంట్లో నుండి బయటకి వెళ్ళొద్దని చెప్పి. ఆ 2 రోజులు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది ఏదో తప్పు జరుగుతుందని. అండ్ అలాగే మీ అన్ని చంపిన ప్లేస్ కూడా ఈ బుక్లో కనిపించింది. అప్పుడు ఆ డౌట్ ఇంకా ఎక్కువైపోయింది, ఇలా ఎలా రా అనేసి. వెంటనే ఎవడో తెలుసుకోవాలని బయలుదేరా. ఇంట్లో కూర్చుంటే ఎలా తెలుస్తుంది? కలులోని పాము పట్టాలంటే పొగ పెట్టాలి కదా. ఇక పాము అయినా మా నిన్ను ఎందుకు చంపావు? సరేరా, ఇప్పుడు ఎలాగ నా చేతిలో చచ్చిపోతుంది. చచ్చే ముందని నీకు నిజం చెప్తా. ఇవన్నీ నేను చంపలేదురా, మరి బలిచ్చా. అప్పుడు ఎందుకు చేసావురా? రిలాక్స్. ఈ అనంత విశ్వంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారు. ఎవరైతే మిగతా 6 చంపేస్తాడో వాడికి అపూర్వమైన శక్తులు వస్తాయి. శక్తులు ఏంటో శక్తులు? ఒకరిని చంపితే వేగం, 2వని చంపితే బలం, 3వని చంపితే బుద్ధి బలం, వశీకరణ, దివ్య దృష్టి, చివరికి అమరత్వం.
ఈ భూమండలంలో మరణం లేని మనిషిగా మిగిలిపోతా. ఈ అమృతం కోసం, శక్తుల కోసం మా అన్నలాంటి అమ్మాయికి బలి తీసుకున్నావు కదా. మీ అన్ననే కదా ఆల్రెడీ కొంతమందిని చంపేశాను. ఇదంతా అమరత్వం కోసమే కాదు, ఇంకేదో ఉంది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాం? తెలియక కూడా ఉంటుంది. పర్లేదు, తెలివైనడుగా. అసలు ఇదంతా ఎందుకు? మా మహారాజుని లోకంలోకి సజీవనంగా ఆహ్వానిస్తా. ఎవరా మహారాజు? పదా చెప్తారు. మా మహారాజు ఎవరంటే ఒక గొప్ప యోధుడు, మహాబలశాలి, తన గానంతో పరమశివుని చేత ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన పరమభక్తుడు. ఇలాంటి వాళ్ళకి అసురుడు, అలాంటి వాళ్ళకి మరో శివుడు. 10 తలకాయలున్న రావణాసురుడా? ఎందుకు? అతను ఒక క్రూరుడు. ఈ పురాణాల్లో మా మహారాజును ఒక చెడ్డ వ్యక్తిగా, చెడ్డ రాజుగా చూపించారు. చేసిన ఒక్క పని కోసం. ఆయన ఎంత గొప్ప యోధుడు, ఎంత గొప్ప రాజు, నా శక్తులతో ఈ ప్రపంచానికి చూపిస్తా. చిన్న తప్ప మా సీతాదేవిని అపహరించడం చిన్న తప్ప? మీరు అపహరించడం కోసం మాట్లాడుతున్నారు, కానీ మేము అన్న తన చెల్లికిచ్చిన ఒక్క మాట కోసం రాముడు యోధుడని తెలిసినా పోరాడాడు. అదిరా మా రాజు గొప్ప. ఇలాంటి ఆలోచనలు ఉన్నాడు ఈ ప్రపంచంలోనే కాదు, ఈ విశ్వంలోనే ఉండకూడదు. మీ రాముడిలో నువ్వు కూడా బాణాలు యూజ్ చేస్తున్నావా? ట్రై చేయి, చూద్దాం. Sita
చెప్పా కదరా, నీలాంటోడు ఈ భూమి మీదే కాదు ఈ విశ్వంలో కూడా ఉండకూడదు. ఇప్పుడు మా ఇంటి ఆడబిడ్డ పని ఎవడని ఏదైనా చెయ్యాలనుకుంటే రావణాసుడికి పట్టిన గతే వాడికి పడుతుందని ఈరోజు అలాంటి చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అలాంటి వాడిని మళ్ళీ తీసుకొస్తాడంట. వెళ్ళిన పని ఏమైంది? చంపేసి పాతేసాం. సర్లే, ఏదో ఒకటి మంచిగా జరిగింది. సరే, ఆ బుక్ ఏం చేసావు? సెవెంత్ పేజ్ కూడా ఉందిరా. 7th పేజా? అయితే ఇంకా బతికే ఉన్నాడు.